పొలాలు దానం చేస్తారు. మొన్న కూడా ఎవరో ఒక ఆయన దానం చేసినాడు. కానీ మీరేమో ఇంత భక్తుణ్ణి అని చెప్పుకునేటువంటి మీరు అమరావతిలో అది ఆకర్షణీయంగా వాణిజ్య కార్యకలాపాలను బలోపేతం చేయటం కోసమని 200 కోట్ల రూపాయల ఖర్చుతో గుడి టీటీడీనే నిర్మించాలా? నిర్మించేటువంటి గుడికి స్థలం కూడా టీటీడీనే కొనుక్కోవాలా? టీటీడీ చేత బలవంతంగా కొనిచ్చినారు. గతంలో ఇలాగే 2019 ఆయన ఎన్నికలకు ముందు ఈ ఫ్లైఓవర్ కు సంబంధించి శ్రీనివాస సేతు అలియాస్ గరుడ వారధికి సంబంధించిన ఫ్లైఓవర్ కు సంబంధించి బోర్డు ఆమోదం లేకుండానే 550 కోట్ల రూపాయల టీటీడీ నిధులని ఆ ఫ్లైఓవర్ నిర్మాణానికి దుర్వినియోగం చేసినటువంటి సంగతి కూడా ఈ సందర్భాన గుర్తు చేసుకోవాలా. మీరా భగవంతుని ప్రాపర్టీ కాపాడేవాళ్లు? మీరా దేవుణ్ణి పరిరక్షించేవాళ్లు? మహారాష్ట్ర ప్రభుత్వమే వెంకటేశ్వర స్వామి, అది కూడా బాంబేలో వందలాది కోట్ల రూపాయల విలువైనటువంటి స్థలాన్ని వాళ్ళు ఫ్రీగా ఇచ్చినారు. భువనేశ్వర్లో ఇచ్చినారు. అనేక ప్రాంతాలలో ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. మీరు మాత్రం అమ్మేశారు. భగవంతుడికి క్షమాపణలు చెప్పాలా వెంకటేశ్వర స్వామి భక్తులకందరికీ కూడా. వెంకటేశ్వర స్వామికి చంద్రబాబు గారు అలాగే భక్తులకి అందరికీ క్షమాపణ చెప్పాలా, నేను ఈ పాపం చేశాను అని. దాని గురించి కూడా ఎంత గొప్పలు చెప్పుకుంటాడండి. రోజుకొక తప్పుదాలు చేస్తూ, అందుకే గత సంవత్సర కాలంగా కొండ మీద ఆ క్షేత్రానికి మీరు చేస్తున్న అరాచకాలకు అపచారాలకు మొత్తం హిందూ జాతంతా కూడా తీవ్రంగా అసహించుకుంటున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా మీరు నేను వెనక్కి తగ్గేదేలే అని మీ ఇష్టం వచ్చినట్టుగా మా గురించి మాట్లాడుతున్నారు. భగవద్గీత పుస్తకాలని గురించి మాట్లాడతారు. మొన్న ఛాలెంజ్ వేసినాను. ఆ భగవద్గీత పుస్తకంలో భగవద్గీతకు సంబంధించినటువంటి మాటలు కాకుండా వేరే మాటలు ఒక్కటి ఉన్నా కూడా దేనికైనా కూడా సిద్ధము అని. దేనికైనా సిద్ధం. దాన్ని మాట్లాడేవాళ్ళులే. మీ పాటికి మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా తిట్టటమే. 50 కోట్లు ఖర్చు అయిందని చెప్తారు. ఆధారాలతో సహా నిరూపించినాం మేము. అది కోటి పుస్తకాలకు 3,71,00,000 ప్రింట్ అయింది. 52 లక్షలే ఆ మేరకే డబ్బులు చెల్లించినారు. ఒక పుస్తకానికి ₹3.71 ఖర్చు అయింది. మా భగవద్గీత పుస్తకాన్ని సులభ శైలిలో 3వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థుల వరకు అర్థం చేసుకోవటానికి, ఆ తర్వాత వాళ్ళు శ్లోకాలతో చదివి తమ జీవన గమనాన్ని మార్చుకోవటానికి ఒక దిక్సూచిగా, ఆధ్యాత్మిక దిక్సూచిగా ఉండటానికి భగవద్గీతను ప్రింట్ చేసి మేము ఇస్తే దాని మీద ఎన్ని దుర్భాషలాడతారు. దేవుడికే స్థలాలను అమ్మే మీరు మా మీద ఎంతకైనా తెగించి ఎన్ని ఆరోపణలైనా చేసి మీ పల్లకీలను మోసేటువంటి బోయిలతో మమ్మల్ని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేసినా ప్రజలు కనుక్కున్నారు. భక్తులు అన్ని చూస్తున్నారు. మీరు చేస్తున్నటువంటి తప్పు ఏంది అన్నది ప్రజలే, భక్తులే సోషల్ మీడియా ద్వారా కోటాను కోట్ల మంది అందరూ కూడా దీని మీదనే చర్చించుకుంటున్నారు అన్నటువంటి విషయం తెలియజేస్తూ, బిఆర్ నాయుడు గారు బుకాయిస్తే సరిపోదు. బిఆర్ నాయుడు గారి లీలల్ని ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్లంతా దాదాపు 6 కోట్ల మంది వీక్షించినారు. ఇక మీరు గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకొని దాన్ని ఆపేసినా ఏం చేసినా ప్రయోజనంలే. దాన్ని చూడాల్సినటువంటి ప్రతి ఒక్కరూ కూడా చూసేశారు. మీ నైతిక పతనం పాతాళం కంటే దిగజారిపోయింది. నేను పొద్దున్నే కొండకు పోతే అక్కడ కూడా దీని గురించి చర్చించుకుంటున్నారు భక్తులు. ఇంత పనికిమాలినోడిని టీటీడీ అధ్యక్షుడిగా ఇంకా కొనసాగిస్తున్నారని.
ఇప్పటికైనా మీకు జ్ఞానోదయమై లేదా చంద్రబాబు గారు ఇదే ఆఖరి రోజు మహిళల జోలికి వచ్చి అనంటే ఒకరోజు ఆలస్యమైంది, ఈ రోజైనా కూడా మహిళల జోలికి వచ్చినటువంటి బిఆర్ నాయుడు గారికి ఆఖరి అధ్యక్ష పదవి రోజుగా చేస్తారని భావిస్తున్నాను. చాలా రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల కేంద్రాల్లో నిర్మాణాలు చేశారు అందరూ ముఖ్యమంత్రి లేఖ రాశారు. దీనికి సంబంధించి లేఖ రాయగలరా? రాయకపోగా టీటీడీ రాసింది మాకు ఉచితంగా ఇవ్వండి ల్యాండ్ అని, నో అని మీరు కొనుక్కోవాలని కొనిపించినారు. ఇందులో ఆ బోర్డు తీర్మానంలో మీకు పెట్టండి, దాన్ని చూడండి. మీరు వీళ్ళు అడిగారు ఉచితంగా ఇవ్వండి అని, ఇవ్వటం లేదని అమ్మినారు. 3 సంస్థలకేమో ఫ్రీగా ఇచ్చేశారు. టీటీడీ లాంటి ధార్మిక సంస్థకు వెంకటేశ్వర స్వామికి పొలాన్ని అమ్మినారు. ఇంతకంటే పాపము, ఘోరము, దారుణము, అపచారము ఉందండి. 2018లో చేసేసింది. చేసిన తర్వాతనే ఇదంతా కూడా చైర్మన్ సంతకంతో వచ్చినటువంటిది 28/8/2018. To ratify the action of Executive Officer TTD in making payment of rupees 12,50,00,000 to the Commissioner APCRDA on 8th month 2018 towards cost of the land of 25 acres in survey number 96, 97, 98 and 104 at Venkata Palyam village, Tullur Mandal in Amravati, as communicated by the Commissioner APCRDA Vijayawada in his letter of intent on 20th of 7th month 2018. రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా ల్యాండ్ అలొకేట్ చేస్తుంటే హోమ్ స్టేట్ లో గవర్నమెంట్ పేమెంట్ అలొకేట్ చేయడాన్ని తప్పుపడుతున్నారు. రేపు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ అయితే దీన్ని రివర్స్ చేస్తారు. నిజానికైతే వెంటనే సిఆర్డీఏ వాపసు ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ వెంకటేశ్వర స్వామికి స్థలాన్ని అమ్మటం మీద మా ప్రభుత్వం వస్తే ఆ డబ్బును వాపస్ ఇప్పిస్తాం. మా నాయకుడు ఖచ్చితంగా చేస్తాడు ఆ పని. వెంకటేశ్వర స్వామికి గుడి అమ్మటం, స్థలం అమ్మటం ఏందండి? నాకు అర్థం కాల. లక్షల కోట్లు వెంకటేశ్వర స్వామికి దానం చేసిన వాళ్ళు ఉన్నారు. వేల ఎకరాలు స్వామికి దానం చేసిన వేలాది మంది ఉన్నారు. వెంకటేశ్వర స్వామితోనే రియల్ ఎస్టేట్ బిజినెస్ లాగా లేదా ఇది? ఇంతకంటే దారుణం ఏమున్నది? మేమేదన్నా మాట్లాడితే ఎగిరి గంతులేస్తారు. రసాయంత్రం అవుతానే అడియో సాంబా దగ్గర నుంచి చాలా మంది దీని మీద చర్చ పెడతారు. మా ప్రశ్నలకు సమాధానాలు ఉండవు. మా తిట్లకు ఎంత సొగసుగా చర్చ మొదలు పెడతారంటే అంత సొగసుగా చర్చ మొదలు పెడతారు. వీటికి మాత్రం సమాధానాలు ఇవ్వరు. లేకపోతే ఏం తప్పేముంది? వెంకటేశ్వర స్వామి దగ్గర అంత డబ్బున్నప్పుడు అమరావతి అనేటువంటి